Hi, viewers. Welcome to N5 once again. It's your Srinivas Rishi, of course, and the topic is today about Harish Rao's incident. They recently people actually had given some notice and had taken him to the place and investigated something else. So, what happens to Harish Rao? How the Harish Rao's grid is there? Let us see today. Harish Rao is also one of the very renowned and popular leaders in Telangana state. His speech style also fantastic. Of course, if the leaders are very great speakers, then only they become the leaders. ఎస్ ఎవరైనా కాంగ్రెస్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు అంటే ఎందుకు అయ్యాడంటే అంతమంది ఉండగా రేవంత్ రెడ్డి ఎందుకు అధిష్టానం ఎన్నుకుందంటే వాయిస్ అంటే హూ స్పీక్స్ హీ బికమ్స్ లీడర్. అదొకటే అంతే. మన దగ్గర ఎంత డబ్బు ఉంది అదంతా కూడా పక్కన పెడితే నువ్వు ఎంత స్పష్టంగా నువ్వు మాట్లాడుతున్నావు అనేది ఇంపార్టెంట్. మరి హరీష్ రావు గారికి కూడా ఆ యొక్క వాక్చాతుర్యం ఉంది. దానికి గల కారణాలు మనకు తెలుసు. ఇక్కడ గురుడి యొక్క బలం ఉంది. మరి హరీష్ గారు 3 జూన్ 1972లో పుట్టారు. అకార్డింగ్ టు గూగుల్ డేట్ ఆఫ్ బర్త్. అంటే గూగుల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా 3 జూన్ 1972లో ఉన్నారు. సో తను థర్డ్ అన్నప్పుడు తప్పకుండా గురువు యొక్క అది ఉంది, అతనికి బలం ఉంది. కాబట్టి ఈ యొక్క గురుబలం ఉన్నటువంటి వాళ్ళు మంచి వక్తలుగా ఉంటారు. సో అదెక్కడో మన యొక్క గ్రిడ్‌లో 3 అనేది గాని, 5 గాని ఉంటే మంచి వక్తలుగా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి వీళ్ళకి. మంచి అడ్వైజర్స్‌గా కూడా ఉంటారు వీళ్ళు. నంబర్ 3లో ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత హరీష్ రావు గ్రిడ్‌లో 11 కూడా వచ్చింది. అంటే మ్యాజిక్ నంబర్ ఉన్నది. సో అదే ఏంజెల్ నంబర్ 1 ఉంది. ప్లస్ టోటల్‌గా కూడా ఇక్కడ 1 వస్తుంది అతనికి. సో డెస్టినీ 4 వచ్చింది. సో ఈ విధంగా అంటే తీసుకుంటే హరీష్ రావు గారికి కూడా బాగుంది. యాక్చువల్‌గా విపరీత రాజయోగం ఎలా ఉందంటే 362 ఇంతకుముందు మురళీమోహన్‌కి చెప్పాను చూడండి నేను. మురళీమోహన్ గారికి కూడా 362 అనేది ఒక కాంబినేషన్ ఉంది. సో దానివల్ల బాగుంది. సో ఇంకోటేంటంటే 374 అంటే కన్సిస్టెంట్ లీడర్‌గా ఉండడానికి కారణం. అంటే కంటిన్యూయస్‌గా సిద్దిపేట ఎమ్మెల్యేగా ఎందుకు గెలుస్తున్నారు అంటే 374 అంటే 374 అనే లైన్ ఎవరికైతే ఉంటుందో గ్రిడ్‌లో వారు ఉన్నటువంటి ప్రొఫెషన్‌లో కన్సిస్టెన్సీ ఉంటదన్నట్టు. అంటే బ్రేక్స్ ఉండవు. సో 374 ఉండడం వల్ల పొలిటికల్ ఉన్నవాళ్ళు పొలిటికల్ బ్రేక్ ఉండకుండా కంటిన్యూయస్‌గా ఉంటారు. టీచింగ్ ప్రొఫెషన్‌లో టీచింగ్ అలా. సాఫ్ట్‌వేర్‌లో ఉన్నవాళ్ళు సాఫ్ట్‌వేర్. ఈ ద ఏ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకైనా గానీ, ఆ యొక్క ప్రొఫెషన్ కన్సిస్టెన్సీ ఇస్తుందన్నట్టు. కాబట్టి హరీష్ రావు గారు కంటిన్యూయస్‌గా సిద్దిపేట నుంచి గెలవడానికి కారణం కూడా 374 అనేది తన యొక్క గ్రిడ్‌లో ఉండడం. 362 అనేది విపరీత రాజయోగం ఇవ్వడం ఇక్కడ. తర్వాత 1 అనేది ఈ యొక్క గ్రిడ్‌లో రావడం అంతా కూడా బాగా కలిసొచ్చింది హరీష్ గారికి. సో టీఆర్ఎస్‌లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లీడర్స్‌గా ఉన్నారు. బానే ఉంది. ఎప్పుడైనా అంతా బానే ఉంటుంది. బట్ బాగున్నప్పుడు ఈ పార్టీ ఉన్నప్పుడు ఆ పార్టీ పైన, ఆ పార్టీ ఉన్నప్పుడు ఈ పార్టీ పైన అనేటివి ఇవన్నీ సర్వసాధారణమైనవి. అంటే థింగ్ అంటే ఒక పార్టీ అనేది ఎలా ఉండాలి? ఒక పార్టీ అనేది అంటే ఎదుటి ఎదుటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మంచిని గూడా గౌరవించే విధంగా ఉండాలి. అదేవిధంగా బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి లీడర్సు కాంగ్రెస్‌లో ఉన్నటువంటి మంచిని గౌరవించాలి. కాంగ్రెస్‌లో ఉన్నటువంటి లీడర్స్ బీఆర్ఎస్‌లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని గౌరవించాలి. అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్‌లో ఉన్నవాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళను అంటే మంచిని గౌరవించాలి గానీ, మనం ఏది జేసినా మనం అధికారంలోకి వచ్చాం గదా! అని చెప్పేసి ఎవరు గూడా ఉండొద్దలా. అంటే లేకుంటే చెన్నై పాలిటిక్స్ లాగా అయితాయి. తమిళనాడు పాలిటిక్స్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే జయలలిత అధికారంలోకొస్తే కరుణానిధిని అరెస్ట్ చేసేది. కరుణానిధి అధికారంలోకొస్తే జయలలితను అరెస్ట్ చేసేది. దానివల్ల ప్రజా ధనము వృధా అవుతుంది. పాలకుల టైం వృధా అవుతుంది గదా! ఇదంతా ఎందుకు? ఇప్పుడు ఒక అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడో తప్పు అందరూ జేస్తుంటారు. జరుగుతుంటాయి. బట్ ఓవరాల్‌గా ప్రజలకు ఎంత మంచి జరిగిందని తీసుకోవాలి తప్పితే, మనకి ఇప్పుడు అధికారంలో అనేది శాశ్వతం గాదు. మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నో పార్టీలొచ్చాయి. ఎన్నో పార్టీలు పోయాయి. చెన్నారెడ్డి గారున్నారు. తర్వాత ఎవరొచ్చారు? ఎన్టీ రామారావు గారి పేరొచ్చింది. అంటే ఎంతమంది ముఖ్యమంత్రులున్నారంటే కొంతమంది ముఖ్యమంత్రులనే మనం గుర్తుపెట్టుకుంటాం. దాంట్లో ఆఫ్‌కోర్స్ చెన్నారెడ్డి గారు ఉద్యమ నాయకుడు అప్పట్లో. తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ గారిని గుర్తుపెట్టుకుంటారు అందరూ గూడా. సో, ఆ విధంగా కాలక్రమంలో కేసీఆర్ గారిని గూడా అందరూ గూడా మర్చిపోయినటువంటి వ్యక్తి. సరే, రేవంత్ రెడ్డి గారికి పవరుంది. హి ఈస్ వెరీ గ్రేట్ ఆరేటర్ అండ్ ఆఫ్‌కోర్స్ హి ఈస్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఆల్సో. అంటే అనేది మనం నాయకులనేవారు ఇంకొక నాయకుడిని అంటే గౌరవించే స్థాయికి మనం రావాలి. అమెరికాలో చూడండి మీరు. అమెరికాలో ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక పార్టీ గెలిచినప్పుడు ఇంకో పార్టీ వాళ్ళని కంగ్రాచ్యులేట్ చేసి వాళ్ళు మంచిగా ఉండి
దాంట్లో ఉన్నటువంటి ఇంకో ఆపోజిట్ పార్టీలో ఉన్నటువంటి లీడర్స్‌కి ఇక్కడ పోర్ట్‌ఫోలియో ఇస్తారు. వాళ్ళ యొక్క గవర్నమెంట్‌లో. ఆపోజిట్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే స్ట్రాంగ్ మంచి నాలెడ్జ్ ఉండి దాంట్లో మంచి వ్యక్తి అయితే పోర్ట్‌ఫోలియో ఇస్తారు. అలాంటి యొక్క కల్చర్ ఇండియన్ పాలిటిక్స్‌లో వస్తే బావుంటదని నా అభిప్రాయం. నేను ఎవరిని గూడా అంటే పాయింట్ ఔట్ చేయట్లేదు. బట్ అలాంటి కల్చర్ రావాల. రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందంటే వీళ్ళని తిట్టడం, లేకుంటే బీజేపీ గవర్నమెంట్ వస్తే వాళ్ళని తిట్టడం. ఇదంతా కాకుండా ఓవరాల్‌గా మన రాష్ట్రానికి ఏం జరుగుతుంది? దేశానికి ఏం జరుగుతుంది? మళ్ళీ ఆ రూపాయి విలువ పతనం అయిపోతుంది. బంగారం రేటు లక్షల్లోకెళ్ళిపోతుంది. ఏంది ఇదంతా గోల? కాబట్టి ఏందంటే ఇదంతా గూడా ఒక రకమైనటువంటి వ్యవస్థలో మనం ఉండాము గాబట్టి ఆఫ్‌కోర్స్ ఎన్నో స్ట్రగుల్స్ తర్వాత మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు ఈ రాష్ట్రం అనేది ఎంతమంది త్యాగాల మీద ఆధారపడి ఉంది. ఎంతమంది దీనికి ఆఫ్‌కోర్స్ 'కొండా లక్ష్మణ్ బాపూజీ' నుంచి మొదలుపెడితే చెన్నారెడ్డి టైం వరకు డ్రాప్ అయిపోయారు. తర్వాత మళ్ళీ ఈ 2000 మన కేసీఆర్ గారొచ్చారు. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఆ ఉద్యమాల రూపంలో మన యొక్క ఉస్మానియా విద్యార్థులు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఎంతోమంది లాఠీ చార్జ్‌కి గురయ్యారు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ గూడా మర్చిపోయి మనం రాజకీయాలు చేసుకుంటూ వెళ్ళొద్దని నా ఉద్దేశ్యం. ఎవరైనా హర్ట్ అయితే సారీ ఫర్ ఇట్. బట్ రాజకీయాలు చేయకండి సార్. ఎవరైనా రాజకీయాలు చేయకండి. మంచిని గౌరవిద్దాం. ఏం చేసినా అది అపోజిట్ వాడైనా గాని మంచిని గౌరవిద్దాం. రేపొద్దున ఈ గవర్నమెంట్ ఉండొచ్చు, ఇంకో గవర్నమెంట్ ఉండొచ్చు, ఇంకో గవర్నమెంట్ ఉండొచ్చు. బీజేపీ రావచ్చు రేపొద్దున. ఎవరొచ్చినా మంచిని గౌరవించాలి తప్పితే, ఇప్పుడు నా పార్టీనే ఉండాలి, నీ పార్టీ ఉండాలనుకోవడం అనేది బాలేదు. బట్ ఎనీహౌ దశలు గూడా దానికి కొన్ని కారణమవుతాయి కాబట్టి, మన యొక్క న్యూమరాలజీ ప్రకారంగా రాజకీయ నాయకులకి కొన్ని, కొన్ని దశలొస్తాయి. ఆ దశలు ఎలా ఉన్నాయి? అసలు ఏంది ప్రాబ్లమ్ అనేది మనం చూసుకోవాలిక్కడ. సో, మనకి ఇయర్లీ దశలో ఏమైపోయిందంటే, మన హరీష్ రావు గారికి దశ 4లో రాహు గ్రహం యొక్క ఇంపాక్ట్ ఉందండి. సో, రాహు గ్రహం ఇంపాక్ట్ ఉండడం వల్ల ఈ కేసులు, డిలేస్ ఇలాంటివన్నీ గూడా వచ్చే అవకాశం ఉంటది. అంటే అలిగేషన్స్ వచ్చే అవకాశం ఉంటది. అది ఎవరికైనా రాహు గ్రహం వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి దశ 1లో ఉన్నారు తను. దశ 1లో ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ క్వాలిటీస్ ఉంటాయి. మంచి పొజిషన్‌లోకెళ్తారు. అదేవిధంగా ఎవరికైనా దశలనేటివి మారుతూ ఉంటాయి. ఈరోజు 1లో ఉంటారు. రేపు 8లోకొస్తారు. రేపు 9లోకొస్తారు. రేపు 5లోకొస్తారు. దట్స్ కామన్ థింగ్. ఇక్కడ గూడా హరీష్ రావు గారికి గూడా దశ 4లోకొచ్చారు. దశ 4లోకొచ్చారు గాబట్టి ఇవన్నీ గూడా అలిగేషన్స్ రావడం. ఆఫ్‌కోర్స్ ఎంతవరకు చేశారనేది సిటీ వాళ్ళు నిర్ణయిస్తారు. గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. ఈ అలిగేషన్స్ రావడం వల్ల చాలామంది ఏమడిగారంటే హరీష్ రావు గారు జైలుకెళ్తారా అని చేయమన్నారు. సో, ఆ యొక్క వీడియో చేస్తున్నాను నేనిక్కడ. ఇట్స్ నాట్ అబౌట్ ఎనీ పర్సనల్. ఇట్స్ ప్యూర్‌లీ ఏ ప్రిడిక్షన్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ద డేట్ ఆఫ్ బర్త్ ఆఫ్ హరీష్ రావు గారు. సో, సో ఇయర్లీ దశలో 4లో ఉన్నారు హరీష్ రావు గారు. కాబట్టి తనకి ఈ యొక్క డిఫికల్ట్ టైమ్స్ ఎంతవరకు ఉంటది? నెక్స్ట్ జూన్ వరకు ఉంటది. ఈ డిఫికల్ట్ టైమ్. జైలుకెళ్ళేంత అయితే లేదు గానీ, ఇదంతా కొంచెం ఎప్పుడు గూడా సైకలాజికల్‌గా కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటది. ప్రతిసారి గూడా సిట్ వాళ్ళు పిలవడం ఇదంతా జరుగుతుంది. అంటే ఇయర్లీ దశలో 4లో ఉన్నాడు గాబట్టి ఈ సమస్య వచ్చింది అతనికి. సో, షుడ్ బి వెరీ కేర్‌ఫుల్ అసలు. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాల్సిన అవసరం ఉంది అతనికి. మనకి జూన్ చూద్దాం ఒకసారి. 27 ఎలా ఉంది చూద్దాం. 2027లో ఎలా ఉంది హరీష్ గారికి? జస్ట్ లెట్ us చెక్ ఇట్ వన్స్. 2007లో హరీష్ గారికి ఎలా ఉంది చెప్తాను ఇప్పుడే. జస్ట్ 27 2027 అంటే మంచిగా ఉంటుంది అప్పుడు. సో, అంతా కూడా ఏందంటే ఒక కైండ్ ఆఫ్ మనం ఈ యొక్క ప్లానెట్స్ యొక్క ఇన్‌ఫ్లూయెన్స్‌లోకెళ్తున్నాం. అంటే అలా అని చెప్పేసి కంప్లీట్‌గా ఎలాగో ఈ నంబర్ నాలో ఉంది కాబట్టి నేను ఇలాగే ఉంటాను కాకుండా కొంచెం వి హావ్ టు థింక్ ఇంటెలెక్చువల్లీ ఆల్సో. బావుంది. సో, ఈ యొక్క దశ 4లో ఉన్నాడు కాబట్టి ఇవన్నీ గూడా వస్తున్నాయి తన పైకి. అలిగేషన్స్ ఇవన్నీ గూడా రావడం జరుగుతుంది. సో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హరీష్ రావు గారైతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో, దెన్ ఇతనికి ఎలా ఉంటుంది 2027, 24 యెస్. దశ 5లో ఉన్నాడండి. 2024 అండ్ 29 దశ 5లో ఉన్నాడు. అంటే మహాదశలో 5లో ఉన్నాడు. మహాదశలో 5లో ఉన్నాడు గాబట్టి ఎలక్షన్స్ గెలిచాడు. 2024, 29 బిట్వీన్‌లో మహాదశలో దశ 5లో ఉన్నాడు. ఇంతకుముందు చెప్పినట్టుగా నేను. అంటే దశ 5లో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్స్ విన్ కావడం గాని, అన్ని ప్రోగ్రెసివ్ అండ్ ప్రాస్పెరిటీ అనేది ఉంటుంది. థింగ్ ఏందంటే ఈ ఇయర్ కొంచెం గడ్డు కాలమే హరీష్ రావు గారికి. ఈ యొక్క ఈ యొక్క ఎంక్వైరీస్ జరుగుతా ఉంటాయి. అంటే జైలుకి పోయేంత లేదు.
జైలుకి పోవడానికంటే కొంచెం ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటాయి. అంటే 447 అండ్ 88 అండ్ 77 ఇట్లాంటివి ఏమైనా కాంబినేషన్స్ వస్తే ఉండేది కానీ హరీష్ రావు గారికి జైలుకి పోయే యోగం అయితే లేదు. ఇలాంటి అయితే ఎంక్వైరీస్ అయితే ఇయర్ అంతా కూడా జరుగుతాయి షూర్గా. సో దిస్ అబౌట్ హరీష్ రావుస్ గ్రిడ్. Of course, it is not in favor of anyone. Whatever that date of birth of particular person is telling, I am telling that only. It is not my personal opinion. జైలుకు పోవడానికి ఉన్నటువంటి నంబర్లు అతనికి లేవు. బట్ ఇయర్ అంతా కూడా ఎంక్వైరీ అయితే జరుగుతూనే ఉంటుంది. సో ఎందుకంటే రావు యొక్క ఇంపాక్ట్ ఉంది కాబట్టి ప్రొఫెషనల్గా డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ అండ్ వాచ్ కంటిన్యూస్లీ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ ఫర్ ఎవర్.